28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వాక్యం. తొలిచూలు పిల్లలను నాశనము చేయవాడు ఇశ్రాయేలీయులను ముట్టకుండా ఉండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను అని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈ రోజున ప్రపంచ దేశాలన్నిటిలో కూడా క్రీస్తు యొక్క శ్రమని, ఆయన పొందిన శ్రమలని, ఆ తర్వాత ఆయన పొందిన శిలువ మరణాన్ని తలంచి ధ్యానించవచ్చు అన్నటువంటి రోజులు. గత 40 రోజులుగా చాలామంది క్రీస్తు యొక్క శిలువ శ్రమలని లెంట్ డేస్ అని కూడా వాళ్ళు అనుసరించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకు ఆయన చేసిన శిలువ త్యాగము ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదాలు ఏంటో వాటిని తలంచుకొని దేవుని ప్రజలైన మనం ప్రభువుకు సాక్షిగా నిలవాలని వాక్యం సెలవిస్తుంది. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. 33.5 సంవత్సర కాలం ఈ లోకములో జీవించారు. 3.5 సంవత్సర కాలం యేసుక్రీస్తు వారు ఈ లోకములో తండ్రి యొక్క చిత్తాన్ని చేశారు. ఆఖరి సమయంలో మానవాళి కొరకై యేసుక్రీస్తు వారు సెలవులో ప్రాణత్యాగం చేసి ఆయన మరణించారు. ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా జీవించారు. మరి ఆ ఐగుప్తులో నుండి వారు విడుదల పొందాలి అంటే ఒక గొర్రెపిల్ల వధించబడాలి. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని ఇశ్రాయేలీయులు నివాసం చేస్తున్నటువంటి ఆ ఇంటి ద్వారబంధముల మీద రాయాలి. ఏ ఇంటి ద్వారబంధముల మీద ఆ యొక్క రక్త ప్రోక్షణ ఉంటుందో ఆ రాత్రి సంహార దూత వస్తాడు. ఆ రక్త ప్రోక్షణ చూచి ఆ ఇంటిని దాటి వెళ్తాడు. తద్వారా ఆ ఇంట్లో మరణం జరగదు. జ్యేష్ఠ సంతతి చనిపోకుండా కాపాడబడతారు. అదే ఏ ఇంటి ద్వారబంధముల మీద ఆ రక్త ప్రోక్షణ ఉండదో ఆ ఇంట్లో వధ, సంహారం జరుగుతూ ఉండేది. కాబట్టి దేవుడు మోషే ద్వారా సెలవిచ్చిన ముఖ్యమైన మాటలు ఏంటంటే, ఇదిగో మీరు పస్కా పండుగను జరిపించాలి, పస్కాను వధించాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులను, తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలులను ముట్టకుండా ఉండు నిమిత్తమై వాళ్ళు ఏం చేయాలి? పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించిరి అని చదువుతూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ కుటుంబాల్లో జ్యేష్ఠ సంతతి ప్రథమ ఫలాలు చనిపోకుండా ఉండాలి అంటే ఆ ఇంటి ద్వారబంధముల మీద రక్త ప్రోక్షణ ఉండాలి. కాబట్టి దేవుడు చెప్పిన మాటను బట్టి ఒక గొర్రెపిల్లను వధించి పాత్రలో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకొని ఆ బంధముల మీద రాసినప్పుడు సంహార దూత వెళ్ళిపోయి కాపాడబడ్డారు. మరణం జరగకుండా ప్రథమ ఫలాలు కాపాడబడ్డాయి. ఆ రోజుల్లో పాప క్షమాపణ కొరకు ఏం చేసేవాళ్ళు అంటే బలులు అర్పించేవాళ్ళు. ఏం అర్పించేవాళ్ళు అండి? బలులు అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలలో ఎవరైనా ఒక పాపం చేస్తే ఒక కోడె దూడనో, ఒక పావురాన్నో, ఇలా ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలి అర్పించేవాళ్ళు. బలి అర్పించడం అంటే అవన్నీ తీసుకొచ్చి యాజకునికి ఇచ్చినప్పుడు వాటిని ముక్కలు ముక్కలుగా చేసి కట్టెలు, పేర్చినటువంటి కట్టెల మీద వాటిని ఉంచి యాజకుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి మాంసాన్ని, కట్టెల్ని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాటిని సమస్తాన్ని కాల్చి బూడిదగా చేసేది. ఆ తర్వాత ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెళ్ళిపోయి కొద్ది రోజుల తర్వాత మరలా
ఇంకో పాపం చేసి ఇంకొక బలి పశువుని తీసుకొని వచ్చేవాడు. ఆ బలి పశువును కూడా ముక్కలుగా చేసి కట్టెల మీద పెట్టి ప్రార్థిస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ మాంసాన్ని కట్టెల్ని ఒకసారిగా బూడిదగా మార్చేది. సరే, పాపాలు క్షమించబడ్డాయని వెళ్ళినవాడు మరలా కొద్ది రోజులకి ఇంకో పాపం చేసి, ఇలా మనిషి జీవితంలో ఆ రోజున ధర్మశాస్త్ర కాలంలో మనిషి యొక్క పాపానికి ఓ పరిపూర్ణమైనటువంటి విడుదల లేని పరిస్థితుల్లో పరలోకములో ఉంటున్న దేవాది దేవుడు ఏం చేశాడంటే, తన కుమారుడిని యేసుక్రీస్తునే ఈ లోకానికి ఆయన గొర్రె పిల్లగా పంపించాడండి. హల్లెలూయా. గొర్రె పిల్లగా ఒక్కసారే మానవాళి కొరకై ప్రాణత్యాగం చేస్తే ఇక మరలా మనిషి యొక్క పాప నివృత్తి కొరకై బలి అవసరం ఉండదు కదా అని ఆలోచించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకంలో మానవాళి కొరకై ప్రాణాన్ని పెట్టడం ద్వారా మానవుని జీవితానికి నిత్య జీవమనే ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రేమిన పర్లరా, ఈ దినమున ఓ నిజమైనటువంటి గుడ్ ఫ్రైడే ఆరాధనని మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో 7 మాటలు చదివి విని మనం చదివి వెళ్ళిపోవటానికి కాదు, కానీ 7 మాటలు ఆనవాయితీగా చెప్పుకుంటూ 3 గంటల సమయం మధ్యాహ్నం 3 గంటల వరకు చదువుకొని పానకాలు దాగి వెళ్ళిపోయిన రోజులు గతంలో జరిగాయి. కానీ అదే అనుభవంలో ఉండకుండా ఆత్మతో సత్యముతో ఆరాధించుచున్న దేవుని ప్రజలైన మనం ఓ నిజమైనటువంటి ఒక గుడ్ ఫ్రైడే ఆరాధన జరుపుకోవాలి. అది ఎలా అంటే, క్రీస్తు మన కొరకై కల్వారు శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించారు. మరి ఆయన చిందించిన విలువైన రక్తము ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలు ఏంటి, వాటిని తలంచుకొని ఈ పూట ప్రభువుని మనం స్తుతించి గణపరిచి ఆయన నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మానవాళి కొరకై రక్తాన్ని చిందించారు. ఇప్పుడు చదివిన ఈ హెబ్రీ పత్రికలో ఉన్న మాటలు నిర్గమాకాండం 12వ అధ్యాయము 26, 27 వాక్యాల్లో కూడా వ్రాయబడ్డాయి. రక్త ప్రోక్షణ లేనిదే పాప క్షమాపణ లేదు అని ఎన్నో వేద గ్రంథాల్లో తెలియచేయబడ్డ రక్తాన్ని మానవాళి కొరకై చిందించినది యేసుక్రీస్తు మాత్రమే. మరి యేసుక్రీస్తు పాపానికి పరిహారాన్ని కలుగ చేయటానికి లోకానికి వచ్చారు. ఆనాడు పస్కా పశువు వధింపబడింది. వాళ్ళ పిల్లలు తర్వాత దినాల్లో ఇది ఏంటి అని అడిగితే తల్లిదండ్రులు చెప్పాలి, ఇదిగో రక్త ప్రోక్షణ జరిగింది, గొర్రెపిల్ల వధించబడి రక్త ప్రోక్షణ జరిగింది, పస్కాను ఆచరించాము. పస్కా అనే మాటకి ఇంగ్లీష్లో పాస్ ఓవర్ అని అంటారు. ముందుకు దాటి వెళ్ళడము. సంహారదూత ఆ ఇంటి యొక్క ద్వారబంధముల మీద ఉన్నటువంటి రక్తాన్ని చూసి దాటి వెళ్ళిపోయి ఆ ఇంట్లో వధ జరగకుండా కాపాడబడ్డారు. రక్తం ఆ ఇంటి ద్వారబంధముల మీద ఉన్నది. క్రీస్తు యొక్క రక్తం చాలా విలువైనది. యేసుక్రీస్తు ఆయన జన్మలో పాపము లేనివాడు, జీవించిన జీవితంలో పాపము లేనివాడు, కల్వారి శిలువలో ప్రాణం పెట్టేంత వరకు ఈ లోకములో నిర్దోషిగా జీవిస్తూ వచ్చారు. మరి మానవుని జీవితంలో మరి పాప క్షమాపణ, నిత్యరాజ్యానికి మార్గం, ఇవన్నీ కూడా క్రీస్తు ద్వారానే కలుగుతుంది. కాబట్టి ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తు కల్వారి శిలువలో తన విలువైన రక్తాన్ని కార్చారు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. పాత నిబంధన కాలంలో బలుల ద్వారా పాప క్షమాపణ కలిగేది. కానీ ఎన్ని బలులు అర్పిస్తే మనిషి యొక్క పాపాలు క్షమించబడతాయి? మరి దేశంలో ఉంటున్నటువంటి గొర్రె పిల్లలు, పశువులన్నీ తీసుకొచ్చి వధించినా కూడా మనిషి యొక్క జీవితానికి ఓ పాప నివృత్తి కలగదు అని ఆలోచించి ఒక్కసారే యేసుక్రీస్తు సర్వలోక ప్రజల యొక్క పాపాన్ని పరిహరించడానికి యేసుక్రీస్తుని పస్కా గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపించి ఆయన మన నిమిత్తమై కల్వారు శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనిషి జీవితానికి ఒక పరిపూర్ణమైన విడుదల కలిగినది. హల్లెలూయా. బైబిల్ యొక్క ఆధారాన్ని బట్టి ఒక 5 విషయాలు మీతో చెప్తాను. యేసుక్రీస్తు రక్తం ద్వారా 5 ఆశీర్వాదాలు దేవుడు మనకిచ్చాడు. అవేంటో వాటిని తలంచుకొని ప్రభువుని స్తుతించి ప్రభునామాన్ని గణపరచుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం
28వ వాక్యాన్ని మీరు చూడండి. యేసుక్రీస్తు ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం మేలు ఏంటో అక్కడ మీరు చదవండి. ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. మునుపు మీతో చెప్పినట్లుగా బలుల ద్వారా కాకుండా తను తానే అర్పించుకొని ఒక్కసారిగా బలిగా అప్పగించుకున్నట ద్వారా మనిషి యొక్క జీవితంలో ఒక పాప క్షమాపణ కలుగుతుంది. మరి పాత నిబంధన కాలంలో ఉన్న ఆ పద్ధతి ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉండేది? బలులు అర్పించడం, మరలా ఇంకొక పాపం చేసి ఇంకొక బలి అర్పించడం. ప్రస్తుత దినాల్లో పాప క్షమాపణ కొరకు, మోక్షం కొరకు మనిషి ఏం చేస్తున్నాడంటే దానా ధర్మాలు చేస్తూ ఉన్నాడు, విధవరాలకు సహాయం చేస్తూ ఉన్నారు, చలివేంద్రాలు నిర్మిస్తూ ఉన్నారు. అంటే పుణ్యకార్యాలు చేస్తే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది అనుకుంటారు. కానీ అలా ఒకవేళ పుణ్యకార్యాలు చేస్తే పాప క్షమాపణ కలిగినట్లయితే ఎంతోమంది డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా డబ్బిచ్చి పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. కానీ అలా కానే కాదు. యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తము ద్వారానే మనిషి యొక్క పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క రక్తం అది పరిశుద్ధమైన రక్తం. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వాక్యములు మీరు గమనిస్తే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని చూచి చెప్పిన మాటలు మీరు చూడండి. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక మీదట పాపము చేయకు అని ఆ స్త్రీతో చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే యేసుక్రీస్తు తన విలువైన రక్తము ద్వారా మానవ జీవితానికి ఇచ్చిన ఒక ముఖ్యమైన శ్రేష్టమైన ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ. ఆ స్త్రీతో కూడా యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, అమ్మా ఇదిగో నిన్ను రాళ్ళతో కొట్టాలని వచ్చారు కదా, వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళే. ఈమె దొరికింది కాబట్టి దొంగ అయింది, వాళ్ళేమో దొరకని దొంగలు. నేను నిన్ను శిక్షించటానికి రాలేదు, నిన్ను రక్షించటానికే ఈ లోకానికి వచ్చానని చెప్పి, ఇదిగో నీవు మరీ ఎక్కువ కీడు కలగకుండా ఉండిన నిమిత్తం ఇక మీదట నువ్వు పాపము చేయవద్దు అన్న. ఆ స్త్రీ ఆ రోజు నుండి తన పాప జీవితాన్ని మానుకొని పరిశుద్ధంగా జీవించటానికి ఇష్టపడింది. ఆమె యొక్క పాపాలన్నీ కూడా పరిపూర్ణంగా తీసివేయబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీరు మనం గ్రహించవలసిన ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే యేసుక్రీస్తు కల్వారి శిలువలో తన విలువైన రక్తాన్ని చిందించారు మానవాళి కొరకై. తద్వారా కలిగిన ఒక మొట్టమొదటి మేలు ఏంటంటే పాప క్షమాపణ కలిగినది. పాప క్షమాపణ. మరి ఈ పాప క్షమాపణ ఎక్కడికో వెళ్తే కలిగేది కాదు. క్రీస్తు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని నోటి ద్వారా ఒప్పుకోలు చేసి విశ్వాసము ద్వారా ప్రభువుని నమ్ముకునటం ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితంలో పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. అట్టి రక్షణ ఇదిగో దేవుని ప్రజలైన మనకు అనుగ్రహించి ఈ రోజున పాపములో నుండి మనల్ని పరిశుద్ధమైన మార్గంలోనికి తీసుకొచ్చారు. అందుకు దేవునికి 2 చేతులైతే అందరూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. ఇంకో మాట మీకు చెప్తాను. యేసుక్రీస్తు కల్వారి శిలువలో కార్చిన విలువైన రక్తము ద్వారా మనకు కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం పాప క్షమాపణ. రెండవ ఆశీర్వాదం ఏంటో మీరు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుందంటే రెండవదిగా పవిత్రులుగా చేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేసింది. ప్రతి సంవత్సరం క్రీస్తు యొక్క శ్రమలను, శిలువ మరణాన్ని ధ్యానించి వెళ్తూ ఉన్నాం.
మరి ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆయన పొందిన శ్రమల ద్వారా మేలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకటి, పాప క్షమాపణ ఇచ్చాడు మనకు. రెండవది, మనల్ని పవిత్రులుగా చేశాడు. క్రీస్తు యొక్క శిలువ దగ్గరికి రాక మునుపు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన మీరు పవిత్రులుగా చేయబడ్డారు. బాప్తిసం తీసుకున్నప్పుడు మీరు క్రీస్తును ధరించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని చేయటానికి ఆ రోజు నుండి మీరు బయలుదేరి వచ్చారు. పవిత్రులుగా జీవించటానికి ఈ లోకంలో చాలామంది అంటారు, పరిశుద్ధంగా జీవించడం కష్టమండి, అబద్ధాలు చెప్పకుండా, సినిమాలు చూడకుండా, ఇవి మేము చేయకుండా ఉండలేము, పరిశుద్ధంగా అంత ఎవరు జీవిస్తున్నారండి అని అంటారు. కానీ యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో నేను జయించి తండ్రి సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అని ఆయన వాగ్దానం చేశారు. మరి యేసుక్రీస్తు వారు కూడా అపవిత్రతని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించారు గనుక ఆయన జయించినట్లుగా తనను నమ్ముకున్న ప్రజలను కూడా జయించేటట్లు ఆయన కృపనిస్తూ ఉన్నారు. బాప్తిస్మము ద్వారా జయ జీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తూ ఉన్నారు. పాప క్షమాపణ పొందక మునుపు పవిత్రులుగా మార్చబడటానికి ముందుగా అపవిత్రులుగా ఉన్నవాళ్ళం. కానీ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యములో క్రీస్తునందు బాప్తిసం పొందిన మీరు ఇప్పుడు క్రీస్తును ధరించుకొని ఉన్నారని వాక్యం చెప్తుంది. బాప్తిసం ఎందుకు తీసుకుంటాము అంటే క్రీస్తును ధరించుకోవటానికి బాప్తిసం తీసుకుంటాం. అంతేకాని 500 రూపాయలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు బాప్తిసం తీసుకుంటామని కాదు. లేకపోతే పెళ్లి బాప్తిసం అని బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా పెళ్లికి బాప్తిసం తీసుకునే బాప్తిసం కాదు. ఇంతవరకు అపవిత్రంగా జీవించిన వ్యక్తిని ఇక మీదట నేను పవిత్రంగా జీవిస్తాను అని ఒక తీర్మానముతో ముంచడ బాప్తిసం తీసుకుంటారు. ఆ రోజు నుండి ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధమైన జీవితం చేయటానికి ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అంతవరకు అపవిత్రుడే, అంతవరకు పాపములో ఉన్న వ్యక్తియే. కానీ పాప క్షమాపణ పొందిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోనికి రావాలి. అదేంటంటే ముంచడ బాప్తిసం తీసుకోవాలి. మనిషి యొక్క స్వభావాలు, మనిషి యొక్క జీవితంలో ఉంటున్న ప్రతి అపవిత్రమైన కార్యాలన్నీ కూడా తొలగించబడితే బాప్తిస్మము ద్వారా ఆ రోజు నుండి మంచి క్రియలు చేయటానికి ప్రారంభిస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యములో కూడా మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో చాలా విలువైన మాటలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇదిగో మీరు లోకానికి వెలుగై ఉన్నారు, ఇదిగో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని మాట్లాడుతూ 16వ వాక్యంలో మీరు చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటారు. వారి ఎదుట మీ క్రియలని ప్రకాశింపనీయుడి అంటే నేను బాప్తిసం పొందిన వ్యక్తిని, నేను అభిషేకించబడ్డ వ్యక్తిని, నేను దేవుని సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డను అనటానికి మీ క్రియలే ప్రత్యక్షపరచబడాలి అన్యజనుల మధ్యలో. అప్పుడు వాళ్ళు చూసి వీళ్ళలో నిజంగా మార్పు కలిగింది అని వాళ్ళు కూడా మార్పు చెందటానికి ఇష్టపడతారు. కాబట్టి మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అంటారు. పవిత్రులుగా జీవించటానికి క్రియల్లో మార్పు కలిగేటట్లు చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు యొక్క రక్తం. రెండవదిగా మనల్ని ఏం చేసిందంటే, ఇదిగో ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున పరిశుద్ధంగా జీవించటానికి క్రీస్తు యొక్క రక్తం మనకు సహాయం చేసింది. క్రీస్తు యొక్క రక్తం మనల్ని పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేస్తూ ఉంది. గతంలో ఒక మాట చెప్పా, మరలా మీకు ఉదాహరణ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆ మధ్య ఒక భార్య భర్త మందిరానికి వచ్చారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మేము ఎంత తిన్నా కూడా లావెక్కట్లేదు, ఇద్దరు బక్కచిక్కిపోయారు, ఎండిపోయిన చేపలాగున్నారు, శరీరంలో బలహీనతలు వచ్చాయి, మేము ఎంత తిన్నా కూడా లావెక్కట్లేదు, మా కొరకు ప్రార్థన చేయండి అంటే నెల రోజుల వరకు ప్రార్థన చేస్తూ వచ్చారు పాస్టర్ గారు. అయినా కూడా వాళ్ళలో మార్పు లేకపోతే ఒక మాట అడిగారట, ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, కానీ మీలో ఏదో కొన్ని అపవిత్రమైన కార్యాలు, మీలో ప్రభువుకి ఇష్టపడని కొన్ని కార్యాలు ఉన్నాయి, మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా అని అడిగితే
అప్పుడు ఆయన మొదట లేదు అన్నాడు, మాకెవరి మీద ద్వేషం లేదు అన్నాడు. మరలా లేదు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీరు ఎవరి మీద పగబెట్టుకొని ఉన్నారు అని అంటే ఆయన ఒప్పుకున్నాడట. అవును పాస్టర్ గారు, నాకు ఒక వ్యక్తి అంటే అస్సలు పడదు, వాడు ఎప్పుడు దొరికితే వాడిని చంపేద్దామని కత్తి జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను అన్నాడు. అదుగో అదే మీలో ఉంటున్న ఆ ద్వేషభావము, పగ, ఈర్ష అనే స్వభావాలను బట్టి మీ శరీరాలు కూడా బలహీనమైపోయాయి. మత్సరము ఎముకలకి కుళ్ళు అని రాయబడి ఉంది సామెతల్లో. ఆ కుళ్ళు బట్టి మీ శరీరాలు బలహీనమవుతూ వచ్చాయి. దయచేసి నా మాట విని ఆ శత్రుత్వాన్ని మానుకొనండి, అప్పుడు మీరు బలవంతులు అవుతారు అన్నాడు. సరే అని ప్రార్థన చేసుకొని వెళ్ళారు. ఒక సంవత్సరం తర్వాత కలవటానికి వాళ్ళు వచ్చారు. ఇద్దరు భార్య భర్త, ఇద్దరు బొరుగుల బస్తాలాగా అంతలాగా అయిపోయారు. పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అంటున్నారు. గమనించండి, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ క్రియల్లో పగ, ద్వేషము, ఈర్ష అనే అపవిత్రమైన స్వభావాలు ఉండటం ద్వారా వాళ్ళ శరీరాలకు ఏమైపోయింది, కుళ్ళు బట్టి. అందుకే వాక్యం చెబుతుంది, మంచి సమాచారం ఎముకలకి పుష్టినిస్తుంది. అదే పగ, ద్వేషము, ఈర్ష అనే స్వభావాలు కలిగి ఉన్నప్పుడు మనిషి జీవితంలో రోజు రోజుకి కృషించిపోయే పరిస్థితులు వస్తాయి. కనుకనే ఈ అపవిత్రమైన కార్యాలన్నీ కూడా పరిశుద్ధంగా మార్చబడిన నిమిత్తమై యేసుక్రీస్తు మన కొరకై ఆయన కల్వారి శిలువలో తన విలువైన రక్తాన్ని చెందించారు. హల్లెలూయా. గతంలో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు మీరు, కానీ ఇప్పుడైతే నవీన స్వభావాన్ని ధరించుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు ఇక్కడికి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. దీనికి గల కారణం ఏంటో తెలుసునా? క్రీస్తు యొక్క రక్తమే కారణం. యేసుక్రీస్తు తన విలువైన రక్తము ద్వారా మనల్ని ఈ రోజున పవిత్రపరిచి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే ఒక అవగాహనలోనికి తీసుకొచ్చి ఓ పరిశుద్ధమైన మార్గంలోనికి నడిపించుచూ ఉన్నారు. ఈ మార్గాన్ని బట్టి అందరూ దేవునికి రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. యేసుక్రీస్తు శిలువలో కార్చిన విలువైన రక్తము ద్వారా కలిగిన మొట్టమొదటి ఆశీర్వాదం, ఒకటి పాప క్షమాపణ, రెండవది ఆయన మనల్ని పవిత్రులుగా చేశారు. గతంలో అపవిత్రులు, కానీ ఇప్పుడైతే పవిత్రులుగా మార్చబడ్డారు. ఆ మార్పు మీలో దినదినము రావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములు మీరు గమనించినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యములో, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసునా? క్రీస్తు మన కొరకు శిలువ త్యాగాన్ని చేశాను. మరి దాని ద్వారా, ఆ త్యాగము ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటో మీకు తెలియచేస్తున్నాను. వీటిని తలంచుకొని జీవితకాలం అంతా ప్రతిరోజు మనము కృతజ్ఞత కలిగి ఉందముగాక. క్రీస్తు రక్తము ద్వారా మూడవదిగా మనల్ని ఆయన ఏం చేశాడో నీతిమంతులుగా చేశాడు. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఏ విధంగా తీర్చబడతాడు అనే సంగతి ఆలోచించినట్లయితే, అదే రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వాక్యములో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరి అని మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా ఒక వ్యక్తి తీర్చబడుతూ ఉన్నాడు. మొట్టమొదటి మనుషుడైన ఆదాము, అవ్వ వారు ఏదైనా తోటలో ఉన్నారు. వారికి 7 రకములైన ఆశీర్వాదాలు కూడా ఇవ్వబడ్డాయి. వాటిలో వాళ్ళు దిగంబరులై ఉన్నా కూడా దేవుని యొక్క మహిమ కప్పబడి ఉంటే వాళ్ళు దిగంబరులు అనే సంగతి కూడా తెలియదు. వాళ్ళకి దేవుని యొక్క మహిమ కప్పబడి ఉన్నది. వాళ్ళు జీవవృక్ష ఫలాలు తిని జీవములు ఎదిగేటట్లు ఆ జీవవృక్ష ఫలాల చెట్లు కూడా ఆయన ఉంచారు. ఇలా మనిషి జీవితంలో సకల ఆశీర్వాదాలు అనుగ్రహించి ఏదైనా తోటలో ఉంచితే సాతానుగాడు వచ్చి దేవుని యొక్క ఉద్దేశాలు మనిషి జీవితంలో ఉన్నవన్నీ కూడా చెడగొట్టాడు. వాడు వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నాడు. ఇదిగో అవ్వమా,
ఓ అవ్వమ్మా, ఇదిగో ఈ పండ్లు తింటే నువ్వు దేవత వలె అవుతావు అన్నాడు. అంతే. ఇక వెంటనే అవ్వమ్మ మేఘాల మీదకి వెళ్ళిపోయింది. పొగడేసరికి సాతానుగాడు ఇక మేఘాల మీదకి వెళ్ళిపోయి, అవునా నేను దేవత వలె అవుతానా అని చెప్పి తాను తిన్నది, ఆ తర్వాత తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చింది. వెంటనే మేము దిగంబరులము అనే సంగతి వాళ్ళకి తెలిసిపోయి చెట్ల చాటును దాక్కొని భయపడిపోతూ ఉన్నారు. సాయంకాల సమయంలో దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో ఆదామా, అవ్వ ఎక్కడున్నారు అంటే చెట్ల చాటును దాక్కొని ఉన్నారు. ఆకులని వాళ్ళు వస్త్రంగా కుట్టుకొని వాళ్ళు ముందు నిలవబడ్డారు. ఇదిగో మేము దిగంబరులమనే సంగతి మీకు ఎవరు చెప్పింది అని ఆదాముని అడిగితే, ఇదిగో ఈమె అవ్వ, ఎముకలో ఎముక, మాంసములో మాంసం అన్నావు కదా, ఇదిగో ఈమె చేసిన పని అని చెప్పి అవ్వ మీద నెట్టాడు. అవ్వని అడిగితే ఆమె ఏమంటది, నేను కాదు ప్రభువా, సర్పము నన్ను మోసపుచ్చింది అని సర్పం మీద నెట్టేశాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనిషి యొక్క జీవితంలో పాపపు ఒప్పుకోలు అనేది లేకుండా పోయిందండి. పాపపు ఒప్పుకోలు అనేది లేకుండా పోయింది. పోలీసు వాళ్ళు దొంగను తీసుకెళ్తారు, రే నువ్వు దొంగతనం చేసావా అంటే, లేదు సార్ అని అంటాడు. ఏరోప్లేన్ ఎక్కించిన తర్వాత అప్పుడు నేనే అంటాడు. కాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపి కొడతారు చూడండి, అప్పుడు ఒప్పుకుంటాడు. అంతవరకు ఒప్పుకోరు. ఈ ఒప్పుకోలు చేయని ఆలోచనలు ఎప్పటి నుంచి ప్రారంభించబడ్డాయంటే ఏదైనా తోటలో నుండియే. రే నువ్వు పొరపాటు చేసేవారంటే చేయలేదు, వాడే చేసింది. చూడండి, ఇతరుల మీద నెట్టివేసే ఆలోచనలే ఉంటాయి కానీ ఒప్పుకోలు చేసే మనసు లేదు. గనుకనే ఆదాము అవ్వ ఆనాడు వాళ్ళు అవిధేయత అనే పాపానికి చోటిచ్చి సకల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నప్పుడు ప్రేమిన వర్లరా వారు ఏదేను తోటలో నుండి వెలివేయబడ్డారు. మీరు నా మాట వినలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం చెప్తుంది. వాళ్ళు చేసింది ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించారు. ఈ పండ్లను తినవద్దంటే తినకూడదు, అంతే. తింటే ఏమవుద్ది అనే ఆలోచనతో అవ్వ ఉన్నది. ఆ లోపు సాతాను కూడా వచ్చి, తింటే నువ్వు దేవత వలె అవుతావు అనేసరికి ఆ మాటలు నచ్చాయి. చూచుటకు రమ్యమైనదియు తినటానికి, చూడండి, ఆ స్త్రీ చూచుటకు ఆ పండ్లు బాగున్నాయి, తినటానికి కూడా బాగున్నాయి అని చూచింది, ఆశించింది, తిన్నది. తద్వారా మనిషి యొక్క జీవితంలో ఆ రోజు నుండి శాపం అవిధేయతను బట్టి అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఆదాము అవ్వ చేసిన అవిధేయత ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి అనేకులు పాపులుగా చేయబడ్డారు. ఆ రోజు నుండి మనిషి యొక్క జీవితంలో శాపం. ఇదిగో ఆదామా, నువ్వు నా మాట వినలేదు కదా, జీవితకాలం అంతా నువ్వు కష్టపడి చెమటోర్చి నువ్వు కష్టపడి సంపాదనలో నువ్వు బ్రతుకుతావు. అందుకే మగవాళ్ళు కష్టపడి నెలంతా సంపాదన తీసుకొచ్చి అక్కలారా అమ్మలారా మీ చేతుల్లో పెడతారు. ఇది మగవాళ్ళకు కలిగిన శాపం. ఇక అవ్వతో దేవుడు చెప్తున్నాడు, అవ్వ నువ్వు కూడా మాట వినలేదు కాబట్టి నువ్వు వేదనతోనే పిల్లల్ని కంటావు. ఆ వేదన ఏంటో తొలలారా మీకే తెలుసు. సర్వ సృష్టి శాపకరంగా మారిపోయింది. ప్రేమను వర్లరా, లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే మనిషి ఆ ఆజ్ఞను అతిక్రమించి పాపములో ఉండడం దేవునికి ఇష్టం లేదు కనుక రెండవ ఆదామైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, పరలోకంలో ఉంటున్న దేవుడు ఏం చేశాడో తెలుసునా, కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు ప్రతిదీ ద విల్ ఆఫ్ గాడ్, ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని జన్మలో దేవుని యొక్క చిత్తాన్ని చేశారు. జీవించిన జీవితంలో కూడా దేవుని యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని చేశారు. కల్వారు శిలువలో శ్రమ అనుభవించడానికి కూడా గెత్సెమనే తోటలో కూడా తండ్రి ఈ పాత్ర నీ చిత్తమైతే తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అక్కడ కూడా తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క మాట ప్రకారమే విధేయత కలిగి నడుచుకునడం ద్వారా మానవుని జీవితంలో ఈ రోజున నీతిమంతులుగా తీర్చబడే ఆ కృప దేవుడు ఇదిగో మనకు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటి మనుషుడైన ఆదాము ద్వారా అవిధేయత కలిగితే, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానం, రెండవ ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ప్రతి వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడటానికి మార్గం కలిగింది.
కాబట్టి ఈ రోజున మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనటానికి గల కారణం ఏంటంటే నీతి వాక్యము మనము అనుసరించి నడుచుకోవడం ద్వారా నీతిమంతులుగా దేవుడు చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 వాక్యములు మీరు గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 వాక్యములో నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును అని వ్రాయబడి ఉన్నది. ప్రేమిన వారలారా, ఆ వాక్యములో ఒకసారి చదవండి. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. ప్రేమిన వారలారా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి ప్రతి ఒక్క వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ నీతిమంతులైన మనం విశ్వాస మూలముగా బ్రతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఏదో మరియమ్మ బొమ్మనో, మార్తమ్మ బొమ్మనో, లేకపోతే యేసుప్రభు బొమ్మను పెట్టి మనం ఆరాధించట్లేదు. ఇక్కడ ప్రభు ఉన్నాడు, ఆయన చూచేవాడు, మాట్లాడేవాడు, పలికేవాడు అని విశ్వసించి ప్రభుని ఆరాధించుచున్నాము. కాబట్టి విశ్వాసము ద్వారా సమస్త ఆశీర్వాదాలు నీతిమంతులుగా ఉన్న మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు. చప్పట్లు కొట్టండి అందరూ గట్టిగా. క్రీస్తు రక్తము ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎక్కడో ఏదో పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేయటం వలన నీతిమంతులుగా తీర్చబడలేదు. క్రీస్తు రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. అది దేవుని యొక్క మాటకు విధేయత చూపటం ద్వారా. రాబోయే రోజుల్లో ఒకటి, నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు చెప్పే ప్రతి మాటని మనం అనుసరించాలి. నీతిమంతులుగా మనం వర్ధిల్లటానికి విశ్వాసములో దేవుని ప్రజలైన మనము ఇంకా అభివృద్ధి చెందుతూ రావాలి. అప్పుడే ఇప్పుడున్న నీతి ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాల్లో పెరుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వాక్యములో 4వదిగా, యేసుక్రీస్తు ఆయన మన కొరకై కల్వారి శిలువలో కార్చిన రక్తము ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు. చదువుదాం. నిత్యుడొక ఆత్మ ద్వారా నిర్దోషిగాను. ప్రేమల వారలారా, ఆ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. క్రీస్తు రక్తము ద్వారా మీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడి ఉన్నది అని వ్రాయబడి ఉంది. క్రీస్తుని ఎరగక మునుపు, ప్రభు దగ్గరికి రాక మునుపు ఏ ఒక్కరికి మనస్సాక్షి అనేది లేదు. లోకంలో ఎలాగైనా జీవించాలి, ఎలాగైనా బ్రతకాలి అన్నట్లుగా స్వచిత్తాన్ని చేస్తూ బ్రతుకుతున్నవాళ్ళు. కానీ ప్రభులోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు మార్గంలోనికి వచ్చిన తర్వాత మనస్సాక్షి అనేది దేవుడు ఇచ్చాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో కూడా శిష్యులు ఉన్నారు. పేతురు ఉన్నాడు, ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. పేతురు కల్వారి సిలువలో యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవించబోతున్నారు, మరణించబోతున్నారు. దానికి ముందుగా పేతురుతో ఒక మాట అన్నారు. ఇదిగో పేతురు, నేను నిన్ను ఎరగను అని ముమ్మారు అబద్ధమాడబోతున్నావు అని అన్నాడు. అప్పుడు పేతురు అంటారు, ప్రభువా, నీతో పాటు చావనైనా చేస్తాను కానీ పొరపాటున అబద్ధాన్ని నేను మాట్లాడను అన్నాడు. సరే, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడుతావు చూడు, కోడికి వస్తుంది అన్నాడు. ప్రేమిన వారలారా, యేసుక్రీస్తు వారిని కల్వారి సిలువలో శ్రమ అనుభవించడానికి తీసుకొని వెళ్ళారు. గెత్సెమనే తోటలో నుండి శిష్యులు చెదిరిపోయారు. పేతురు ఒక చోట నిప్పంటించి చలి కాచుకుంటున్న స్థలంలో నిలవబడి ఉంటే ఒక చిన్నది బుట్టపిల్ల వచ్చి, ఇదిగో నువ్వు కూడా ఆయనతో కూడా ఉన్నవాడివే కదా అని అడిగింది. అప్పుడు పేతురు ఏమన్నాడు, నేను కాదు అని పారిపోయాడు. ఇంకో చోట వెళ్ళి నిలిచాడు. అక్కడ కూడా ఒక అతను, నువ్వు కూడా ఆయనతో, ఆ బోధకునితో కూడా ఉన్నవాడివే కదా అని అంటే, అప్పుడు కూడా నేను కాదు అని అబద్ధం ఆడాడు. మరలా ఇంకో చోట ఉంటే అక్కడ కూడా ఇంకొకడు, నువ్వు కూడా ఆయనతో కూడా ఉన్నవాడివే అని 3వసారి అబద్ధం ఆడేసరికి అక్కడ ప్రక్కనే ఉన్న కోడి కూసిందండి. ప్రేమల వల్ల ప్రభు చెప్పిన మాట ఆయన జీవితంలో నెరవేర్చబడి వెంటనే మనస్సాక్షి ఏం చేసిందంటే గద్దించి ప్రక్కకు వెళ్ళి ప్రలాపించి ఏడుస్తూ ఉన్నారు. ప్రభువా, నేను చేసింది తప్పు, నేను చేసింది పొరపాటు, నీతో కూడా నేను సంచరించాను, నీవు చేసిన అద్భుతమైన మహత్కార్యాలను కూడా చూశాను, నీవు ఎవరో నాకు బాగుగా తెలుసు, అయినా కూడా నేను ఎరుగను అని చెప్పి ముమ్మారు అబద్ధం ఆడేని అని చెప్పి మనస్సాక్షి గద్దించినప్పుడు పేతురు ఏం చేశాడంటే తన మనసును మార్చుకొని పరిశుద్ధపరచుకున్నాడు. తన మనస్సాక్షి గద్దించినప్పుడు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి పరిశుద్ధపరచుకునడం ద్వారా
క్రొత్త నిబంధన సంఘానికి స్థాపకుడుగా దేవుడు పేతురుని హెచ్చించి ఘనపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వైపు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. ఆయన కూడా 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభుని అప్పగించేశాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారిని అప్పగించే సమయంలో వచ్చినప్పుడు శిష్యులు ఉన్నారు, ప్రభు ఉన్నారు, ఎవరో చూపించు అనటానికి ఒక గుర్తు. యూదా వెళ్ళి యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? చెలికాడా. ఏమంటాడండి? చెలికాడా. మనమైతే మనం అంటామా? ఒరే పనికిమాలినోడా, అది ఇది మొత్తం తిట్టేసేవాళ్ళు మేము. కానీ ద లవ్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు యొక్క కల్వారు శిలువ ప్రేమ, ఆయన ప్రేమ ఎలాంటిదో చూడండి. యేసుక్రీస్తు వారికి తెలుసు ఇప్పుడు యూదా నన్ను అప్పగించబోతూ ఉన్నాడు, ఇప్పుడు నన్ను సిలువకు తీసుకెళ్ళబోతూ ఉన్నారు. అయినా కూడా శత్రువుగా భావించకుండా యూదాను చూసి అంటారు, చెలికాడా. సమాజ మందిరములు ఎన్నోసార్లు నేను సంచరిస్తున్న సమయంలో అప్పుడు నీవు అప్పగించకుండా ఇది సమయమా? చెలికాడా అని చెప్పి స్నేహితుడాన్ని పిలిచి ప్రేమైన వారలారా సిలువ శ్రమ పొందటానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యూదా ఏం చేశాడో తెలుసునా? ఆ 30 వెండి నాణ్యాలతో ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలంలో మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేసావని మనస్సాక్షి గద్దిస్తూ ఉన్నప్పుడు ఇక తట్టుకోలేక ఆత్మహత్య ఉరివేసుకొని చనిపోయాను అని రాయబడి. ఇప్పుడు కూడా యెరూషలేములో 1 ఎకరా పొలం అలాగే ఉందండి. అక్కడ ఏ ఇల్లు కట్టలేదు, అలాగే పొలం అలాగే ఉండిపోయింది ఇప్పుడు కూడా. కారణం ఏంటంటే అతని యొక్క మనస్సాక్షి నేరారోపణ చేసినప్పుడు యూదా సరిచేసుకోకుండా, పశ్చాత్తాపడకుండా హృదయాన్ని కఠినపరుచుకోవడం ద్వారా సాతాను గారు చెప్పాడు, ఊరి వేసుకొని చచ్చిపో. కానీ పేతురు యొక్క మనస్సాక్షి గద్దించినప్పుడు పేతురు ఏం చేశాడు? పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వచ్చాడు. మనస్సాక్షి అన్నప్పుడు ప్రేమైన వారలారా ఏది మంచో ఏది చెడో ప్రతిదీ కూడా వివేచన ప్రభు కలగజేసినప్పుడు, ప్రభు దగ్గరికి మీరు వచ్చినప్పుడల్లా మీ మనస్సాక్షి నేరారోపణ చేస్తూ ఉన్న కార్యాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మీ మనస్సాక్షి పరిశుద్ధపరచునుగాక. మీ మనస్సాక్షి పరిశుద్ధపరచబడుతుంది. క్రీస్తు యొక్క రక్తం మీ మనస్సాక్షిని దినదినము పరిశుద్ధపరచి క్రీస్తువలే మార్చటానికి ఆ రక్తం సహాయం చేస్తుంది. కనుక పేతురు కూడా, యోహాను తన పత్రికలో రాస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు అనే మాట మీరు గమనించండి. ఎవరి మనస్సాక్షి గద్దించబడుతుందో, ఎవరి మనస్సాక్షి సరిచేయబడాలని నేరారోపణ చేస్తుందో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ వ్యక్తి మంచి మనస్సాక్షిని బట్టి అతడు ప్రభువునందు నిలిచి ఉన్నాడు కనుక పాపము చేయటానికి అవకాశం ఉండదు. ఒక గుడ్ కాన్షియస్ మైండ్, ఒక మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు ఆ వ్యక్తి మరలా ప్రభువులో నిలిచి ఉన్న వ్యక్తి పాపం చేయటానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రేమైన వారలారా దేవుని సన్నిధికి వచ్చిన మనలందరినీ కూడా యేసుక్రీస్తు తన విలువైన రక్తము ద్వారా ఈ రోజున మన మనస్సాక్షిని ఆయన పరిశుద్ధపరచి ఈ మార్గంలోనూ నడిపిస్తూ ఉన్నారు. అందుకొరకు దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తు తన విలువైన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందుకొరకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయం 10వ అధ్యాయము 19-20 వాక్యాలు మీరు చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు కల్వారి శిలువలో మన కొరకై కార్చిన విలువైన రక్తము ద్వారా కలిగిన 5వ ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏ పరిశుద్ధ స్థలములో? ఇదిగో ఇక్కడ ఉంటున్న మీరు కూర్చుని ఉన్న ఈ స్థలం పరిశుద్ధ స్థలం. ఇక్కడ నేను నిలిచి ఉన్న ఈ స్థలం ఇది అతి పరిశుద్ధమైన స్థలం. పాత నిబంధన కాలంలో
ప్రాకారము ఉండేది, పరిశుద్ధ స్థలము ఉండేది, అతి పరిశుద్ధమైన స్థలం కూడా ఉండేది. మరి ఇందులో ప్రవేశించటానికి, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటానికి ధైర్యం కావాలి అంటే అందరికీ ధైర్యం కుదరదు. ఇదిగో ఆ ధైర్యాన్ని ప్రభు మీకు ఇచ్చి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఈ పరిశుద్ధ స్థలానికి రావాలి అంటే అందరికీ అవ్వదండి, అందరికీ కుదరదు. అప్పుడప్పుడు మీరు కూడా అడిగి ఉండవచ్చు, మీ బంధువుల్లో కానీ చుట్టాల్లో ఎవరైనా మందిరానికి వెళ్దాంపా అంటే ఎందుకులే, ఏమొస్తావులే మీరు వెళ్ళిపో అని అంటారా? లేదా? అంటారు. ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలంలోనికి రావాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పం ఆ వ్యక్తి మీద ఉంటేనే ఆ వ్యక్తి రక్షించబడి పరిశుద్ధ స్థలంలో కూర్చోగలడు. అందరూ అర్హులు కారు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే అని వాక్యం చెప్పినట్టుగా ఈ రేపల్లి పట్టణంలో దేవుడు మిమ్మల్ని రక్షించి మీ మనస్సాక్షిని పరిశుద్ధపరిచి ఈ పరిశుద్ధ స్థలంలో ఈ కృపాసనం యొక్క ధైర్యముగా మీరు రావటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ స్థలంలో ధైర్యముగా ప్రవేశించడానికి ఎలా దేవుడు సహాయం చేశాడంటే యేసుక్రీస్తు ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్రీస్తు యొక్క శ్రమలు అనుభవించినవన్నీ కూడా ఒక్కొక్కటిగా యెరూషలేము పట్టణంలో అవి అక్కడ ఉన్నాయి, ఆధారాలుగా ఉన్నాయి. ఉదయం 9 నుండి యేసుక్రీస్తు వారిని న్యాయ విచారణ కొరకు తీసుకుని వెళ్ళారు. మధ్యాహ్నం 3 గంటల సమయం వచ్చేసరికి సిలువలో ఆయన శ్రమ అనుభవిస్తూ ఉన్నారు. సిలువలో యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణ త్యాగం చేసినప్పుడు కలిగిన సంభవాలు ఏంటో ఒక్కసారి బైబిల్లో మీరు గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వాక్యములో, ఈ రోజున పరిశుద్ధ స్థలములో దేవుని ప్రజలుగా మీరు ప్రవేశించటానికి, ఒక రోజున పరలోక రాజ్యము అనే పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి క్రీస్తు మన కొరకై కల్వారు శిలువలో ప్రాణత్యాగం చేసినప్పుడు కలిగిన సంభవాలు మీరు గమనించినట్లయితే, అప్పుడు దేవాలయపు తెర రెండుగా, దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. ప్రేమిన వారలారా, దేవాలయపు తెర రెండుగా చెనిగెను అక్కడ రాయబడిన మాట మీరు గమనించండి. హెబ్రీ పత్రికలో ఉన్న మాటలు కూడా మీరు గమనించండి. దేవాలయపు తెర 2 భాగాలుగా విభాగింపబడిను అని వ్రాయబడిన ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒకటేమో నూతనమైనది, ఇంకొకటి జీవము కలిగిన మార్గాన్ని యేసుక్రీస్తు కల్వారి శిలువ త్యాగము ద్వారా ఈ మార్గములోనికి ప్రభు మనల్ని నడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యము, క్రీస్తు మార్గము ఇదొక మార్గమే కానీ మతం కాదు. యేసుక్రీస్తు కల్వారి శిలువలో ప్రాణం పెట్టడం ద్వారా జరిగిన ఆ సంభవాలు మీరు గమనించినట్లయితే, దేవాలయపు తెర 2గా చెరిగింది. ఒకటి నూతనమైనది, ఇంకొకటి జీవము కలిగిన మార్గం క్రీస్తు శిలువ త్యాగము ద్వారా లభించినది. నూతనమైన మార్గం, జీవము కలిగిన మార్గం. ఈ మార్గం, ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క సహవాసము, దేవుని యొక్క వాక్యాలు, ఇవన్నీ కూడా జీవము లేనిది కాదు. జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఇది, ఈ మార్గం జీవము కలిగిన మార్గమే ఉన్నదని మీరు గ్రహింతురుగాక. హల్లెలూయా. మనమేదో నామకార్థంగా అందరూ భక్తి చేస్తున్నారు, మనం కూడా భక్తి చేస్తూ ఉన్నాం, అందరూ పూజలు పునస్కారాలు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నామని కాకుండా ఇది నూతనమైన జీవము కలిగిన మార్గం. ఈ మార్గం ఎలా ఏర్పడిందంటే క్రీస్తు శిలువలో ప్రాణత్యాగం చేయటం ద్వారా. దేవాలయపు తెర 2గా విభాగింపబడింది. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వాక్యాన్ని, ఇదే వాక్యాలు లూకాసు వార్తలో కూడా మీరు చూడండి. 23వ అధ్యాయము 44వ వాక్యం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి ప్రాణము విడిచెను. ఏమని? సమాప్తమాయను చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, ప్రతి గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు 7 మాటలు చెప్పుకొని వెళ్ళిపోతాం. 7 మాటలు చెప్పాలంటే 3 గంటలు అయింది. 3 గంటలు అయింది. ఉండగలరా? ప్రేమిన వర్లరా,
కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటూ ఉన్నారు. క్రీస్తు శిలువ త్యాగము ద్వారా మనకు కలిగిన ఒక ముఖ్యమైన ఆశీర్వాదం ఏంటంటే, పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనల్ని దేవుడు అర్హులుగా చేశాడు. నూతనమైన జీవము కలిగిన మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు కల్వారి శిలువ మరణము ద్వారా. రెండవదిగా ఆ మాటలు చెప్పి యేసు ప్రభువారు శిలువలో పలికిన చివరి మాట ఏంటంటే, సమాప్తమాయును. సమాప్తమాయును. ఏం సమాప్తమైంది? తండ్రి, నీవు నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు మానవాళి పట్ల అవి సంపూర్తిగా నేను నెరవేర్చాను. పరలోకంలో ఉంటున్న తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి, క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై ప్రాణత్యాగము చేయటం ద్వారా మనిషి మోక్ష మార్గానికి వెళ్ళేటట్లుగా మార్గం కలుగుతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఈ మార్గంలో నడిస్తేనే పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఈ మార్గంలో నడిస్తేనే దేవుని యొక్క చిత్తం పరిపూర్ణంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉన్నది. తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు పట్ల తన చిత్తాన్ని నెరవేర్చాడు. పరిపూర్ణంగా నెరవేర్చబడింది ఎప్పుడంటే, శిలువ మరణాన్ని అనుభవించినప్పుడు. సమాప్తమాయను అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక తండ్రి ఇక చేయవలసింది నా పట్ల నా జీవితంలో ఏమీ లేదు అని, ఇక చేయవలసినవన్నీ కూడా చేసి ముగించాను, సమాప్తమైనది అని అన్నారండి. ప్రేమ వర్లరా, ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట చెప్పి ప్రభు ఆయన కన్ను మూశారు. గొప్ప భూకంపం కలిగింది. అక్కడ జరుగుతున్న సంభవాలన్నీ కూడా చూసి పొడిచినవాడు కూడా అతని యొక్క మనోనేత్రాలు వెలిగించబడి నిజంగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడండి. పొడిచిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు, చిత్రవద చేసి హింసించిన వాళ్ళందరూ కూడా రొమ్ములు కొట్టుకొని బాదుకున్నారు. అయ్యో, అనవసరంగా మేము ఈయనని హింసించామే, ఈయనని బాధ పెట్టామే అని. కానీ శిలువ మరణము ఖచ్చితంగా జరగాలి. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, పరలోకములో ఉంటున్న తండ్రి అయిన దేవుడు తన కుమారుడు శిలువ మరణాన్ని అనుభవించడం చూసి తండ్రికి కూడా ఇష్టం లేదు. అయినా కూడా మానవ సంతతికి, మానవ జాతికి రక్షణ కలగాలంటే నా కుమారుడిని యేసుక్రీస్తు యొక్క రక్తం చిందింపబడాలి, అప్పుడే మనిషి యొక్క జీవితంలో రక్షణ కలుగుతుంది అని ఒక్కసారి ముఖాన్ని చాటు చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఆ తర్వాత గొప్ప వాత్సల్యముతో తన యొద్దకు సమకూర్చుకొనెను అని వ్రాయబడి ఉన్నది. ప్రేమిన వర్లారా, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగము ద్వారా ఒకటి, ఇదిగో ఈ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారా ఆ పరిశుద్ధ స్థలములో, ఏ పరిశుద్ధ స్థలంలో, పరలోకమనే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి కూడా మనకు అర్హత లభించింది. క్రీస్తు శిలువ లేకపోతే మోక్షానికి మనం చేరలేము. శిలువ అన్నప్పుడు ప్రేమిన వర్లరా, అది శ్రమలకు గుర్తు. ఈ రోజున మీరు గమనించి ఉండవచ్చు, ప్రతి చోట అక్కడక్కడ కొందరు సిలువను మోసుకొని వెళుతూ ఉంటారు. వెనక ఒక అతను కొరడాలు పెట్టుకొని కొట్టినట్టుగా, ఆయన వంగినట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు గతంలో కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏంటంటే, మనం ఇప్పుడు మన సంఘంలో ఎవరిని అట్లా పెట్టి యాక్షన్ చెయ్యం. మనం అలా చేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఆ మధ్య ఒక అతను అలాగే ఈ గుడ్ ఫ్రైడే రోజున 3 గంటల సమయానికి 2:30కి స్టార్ట్ చేశారట. ఒక అతనికి సిలువ మోయించి ఇంకొక అతను కొరడాలతో కొట్టేటట్లుగా వెనక ఫాలో అవుతున్నాడు. జనమంతా ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఈ సిలువను మోసుకుంటున్న ఆ వ్యక్తి అప్పులు చేసినవాడు, అప్పులు ఎక్కువ చేశాడు. ఈడి కొరకు ఒకడు కాసుకొని ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతాడా వాడని. ఈ సిలువను మోసుకొని వెళ్తున్నవాడు 1వ వీధి, 2వ వీధి, 3వ వీధి, 4వ వీధిని తిరుగుతూ వచ్చాడు. 7వ వీధిలో దొరికాడండి. సిలువను మోసుకొని వెళ్తున్నాడు. వాడు చూసి, ఎవరెవరు ఇక్కడ దొరికాడరా వీడు అని వెనక ఆ కొరడాలతో కొడుతున్నవాడు, యాక్షన్ చేస్తున్నవాడు ఉంటే వాడి దగ్గర ఉన్న కొరడ తీసుకొని నిజంగా కొట్టడం ప్రారంభించాడట. ఈడు వెళ్ళి, మర్యాదగా నా అప్పు తీరుస్తావా లేదా అని చెప్పి ఆ కొరడాలతో నిజంగా కొట్టడం ప్రారంభిస్తే ఆ సిలువను విసురుగొట్టి పారిపోయాడట. అలా మనం యాక్షన్ చేస్తే చేయవచ్చు. మరి ఇక్కడ ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. కానీ అది కాదు గుడ్ ఫ్రైడే ఆరాధన అంటే. ప్రేమిన పర్ల, సిలువ అన్నప్పుడు శ్రమలకు గుర్తు. త్రూ సఫరింగ్, శ్రమల ద్వారానే మనం మోక్షానికి చేరాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే,
ఒక వ్యక్తి మోక్షానికి వెళ్ళాలి అని ఒక అతను ఆలోచిస్తూ మోక్షానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి అని ఒక మంచి దైవభక్తి కలిగిన ఒకడు పడుకొని ఉంటే ఒక కల వచ్చిందట అతనికి. ఆ కలలో చాలామంది సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నారట. ఇతను కూడా సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నాడు. చాలామంది సిలువలు మోసుకుంటూ వెళ్తూ ఉన్నారు మోక్ష మార్గాన్ని చూస్తూ. ఆ సమయంలో ఈ కలగంటున్న ఆ వ్యక్తి కూడా సిలువను మోసుకొని వెళ్తూ ఉంటే ఆ సిలువ కొంత దూరం వెళ్ళేసరికి భారం అనిపించిందట. వెంటనే ఏం చేశాడంటే, ఈ భారమైన సిలువ నేను మోయలేను కాబట్టి ప్రక్కనే వడ్రంగి వాడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఆ సిలువని కొద్దిగా కురుసగా చేసుకోవాలని చెప్పి 4 మూలలు కట్ చేయించి సిలువను మోసుకొని వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి ఆ సిలువ కూడా భారం అనిపించి మరలా ఇంకొక వడ్రంగి వాడు కనిపిస్తే అతని దగ్గర కూడా ఆ సిలువను కూడా మరలా కొద్దిగా కురుసగా చేయించి సిలువను మోసుకొని వెళ్తున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్లకు భారమైన సిలువ అనిపించినా కూడా బరువు అనిపించుకోకుండా, భారం అనిపించుకోకుండా వాళ్ళు మోసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ వ్యక్తి మాత్రమే భారం అనిపించి ఆ సిలువను కురసగా చేసుకొని వెళ్ళాడా. ఇక మోక్ష మార్గం వచ్చిందండి. మోక్ష మార్గం వచ్చింది. ఇదిగో కొంత గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను దాటి మోక్షానికి వెళ్ళాలి అంటే వాళ్ళు మోసుకొచ్చిన సిలువని ఆ గ్యాపులో పెడితేనే ఆ సిలువ మీద నడుచుకొని వెళ్ళగలరు. హల్లెలూయా. గమనించండి, అందరూ వాళ్ళు మోసుకొచ్చినటువంటి సిలువలన్నీ తీసుకొచ్చి ఆ గ్యాపులో, ఆ అగాధములో పెట్టి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఆ అగాధంలో పెట్టి వాళ్ళు ఏ సిలువైతే మోసుకొచ్చారో అగాధంలో పెట్టి దాని మీద నడుచుకొని అద్దరికి వెళ్ళాడు. వీడేం చేశాడు, తను మోసుకొచ్చిన సిలువని కురసగా చేశాడు కదా. ఇప్పుడు ఆ గ్యాపులో పెట్టడానికి ఇక లేదు. ఆ సిలువను అలా పెట్టంగానే అది అగాధంలో పడిపోయింది. ఇక ఏడుస్తూ బాధపడుతున్నాడు, అయ్యో ప్రభువా, నేను సిలువను మోసుకోలేని పరిస్థితుల్లో, మోయలేని పరిస్థితుల్లో నేను అనవసరంగా దాన్ని కురస చేయాలి, సులువు చేసుకోవాలి, భారం నేను భరించకూడదని చెప్పి, నాకు ఈజీగా సులువుగా ఉంటుందని చెప్పి ఆ సిలువని కట్ చేశానే అని బాధపడుతూ దిగున లేచి చూస్తే తాను కన్నది కల. అప్పుడు అనుకున్నాడట, మోక్షరాజ్యానికి వెళ్ళాలి అంటే నేను మోసుకుంటున్న ఈ సిలువ భారమైనా కూడా నేను మోసి మోక్షరాజ్యానికి చేరాలి. హల్లెలూయా. ప్రేమిన వారు ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. యేసుక్రీస్తు యొక్క సిలువ అన్నప్పుడు శ్రమలకు గుర్తు. చాలామంది సిలువలు కూడా వేస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక ఆర్సీఎం ఫాదర్ని అడిగా, ఫాదర్ మీరు ఎందుకు ఈ సిలువ వేసుకుంటారు, ఎప్పుడు సిలువలే వాడతారు కదా అంటే, ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఒకసారి జర్నీలో వెళ్తూ ఉంటే ముందు డ్రైవర్, ఆయన వెనక ఫాదర్ పడుకొని ఉన్నాడు. ఒక అరణ్య మార్గంలో బెంగళూరు దగ్గర ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటే సడన్గా మధ్యరాత్రిలో కారు ఆగిపోయిందట. ఆగిపోతే ఆ డ్రైవర్ గారు, ఫాదర్ ఇది బండి ముందుకు నడవట్లేదు అని లేపి అడిగితే, ఆయన చూడంగానే ఆ బండి ముందు ఓ పెద్ద సాతానుగాడు నిలబడి ఉన్నాడట. ఆ డ్రైవర్కి కనబడట్లేదు కానీ ఫాదర్ గారు కనబడుతుంది. ఆయన తీసి అలా సిలువ చూపించగానే ఆ దురాత్మ పారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగని మీరందరూ సిలువలు కొని మెడకేసుకోమని నేను చెప్పట్లేదు. ప్రేమను వల్లరా వాళ్ళ నమ్మకం. మనమైతే నజరేయుడైన యేసు నామములో అనగానే ఆ దురాత్మ శక్తులు పోతూ ఉన్నాయి. ఎందుకు మాటలు చెప్తున్నాడు? సిలువ అన్నప్పుడు శ్రమలకు గుర్తు. యేసుక్రీస్తు ఆయన భారమైన సిలువను మోసారు. దేవుని ప్రజలైన మనము కూడా ఈ రోజున శ్రమలు, సఫరింగ్స్, సిలువ మరణము అనేది ఒక అపజయం. కానీ ప్రేమను వర్లరా, యేసుక్రీస్తు మరణించాడు వాస్తవమే, కానీ మరణాన్ని ఆయన జయించి లేచి ఉన్నాడు. అందుకే వి ప్రీచ్ క్రైస్ట్, మేము పునరుత్థానుడైన క్రీస్తుని ప్రకటించుచు ఉన్నాము. సిలువ వేయబడిన క్రీస్తుని కాదు, ఆయన మరణించిన వాడు కాదు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. మరణం అనేది ఒక అపజయం అయితే దేవుని ప్రజలకు పునరుత్థానము అనేది మనకు నిత్య రాజ్యానికి మార్గాన్ని చూపెడుతుంది. కనుకనే ఈస్టర్ ఆరాధన కూడా సండే జరుపుకోబోతూ ఉన్నాం. అందరు లేచి నిలవబడి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు లేచి నిలిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే దినమున
ప్రభు చేసిన త్యాగాన్ని తలంచుకొని అందరూ ప్రభునామాన్ని స్తుతించుదాం. సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో వ్రేలాడి యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. అందరూ పాడుదాం. సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో వ్రేలాడి యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, ఘోర సిలువ మోసి కృంగుచునే, కార్యములాచే బాధనుంది, రక్తము కార్చి హింసనుంది, కార్యములాచే బాధనుంది, రక్తము కార్చి హింసనుంది. సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో వ్రేలాడి యేసు నిన్ను పిలచుచుండే, నాలుక ఏడే తప్పిగని కేకలు వేసెను దాని, నాలుక ఏడే తప్పిగని కేకలు వేసెను దాని, చేదురసమును పానము చేసి చేసెను జీవ త్యాగమును, చేదురసమును పానము చేసి చేసెను జీవ త్యాగమును. సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో వ్రేలాడి యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా, అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలముగా, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణముదార పోయుచునే, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణముదార పోయుచునే, గాయములాచే బాధనుంది, రక్తము కార్చి హింసనుంది, చేదురసమును పానము చేసి చేసెను జీవ త్యాగమును, ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణముదార పోయుచునే, సిలువలో వ్రేలాడి నీ కొరకే సిలువలో వ్రేలాడి
పవిత్రుడిగా పవిత్రులాగా చేసిన దేవుడు ఆయన తన శిలువ రక్తము చేత నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచు, నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చు, మహాపరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి గాయములాచే బాధనుంది, రక్తము కార్చి హింసనుంది, చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును. ఈ ప్రేమని కై విలపించుచు ప్రాణము దారబోయుచునే సిలువలో వ్రేలాడి, నీ కొరకే సిలువలో వ్రేలాడి. విన్న వాక్యాన్ని బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు పొందిన సిలువ త్యాగాన్ని తలంచి ఆయన చేసిన త్యాగము ద్వారా మనకిచ్చిన 5 ఆశీర్వాదాలు ఏంటో ఈ సమయంలో మీరు వాక్యము ద్వారా విని ఉన్నారు. మన జీవితాల్లో దేవుడు చేసిన మేలును తలంచుకొని జీవితకాలం అంతా ప్రభువుకు మనం సాక్షిగా జీవించినట్లు తీర్మానంతో అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన.